భాస్కర్ నీకు ఒకటి చెప్తే షాక్ అవుతావు. ఏందిరా ఒకటి మారవారా నువ్వు ఇక ఏంది మారినా ఈ మాటలు కాదురా. కానీ ఏ మాట కామాట మామ, మొన్ననే కాలేజ్ అయిపోయింది, అప్పుడే పెళ్లి అని చెప్పి మా ఇంట్లో చెప్తున్నారు. కాలం ఏమన్నా పరిగెడుతున్నారా? ఏం చెప్తున్నావురా? కాలంతో పాటు మనం కూడా పరిగెత్తాలరా. ఈ అబ్బా ఏంది అది? పేపరు బా చదువురా పండుకున్నావేంద్రా? ఆడేం రాసిరా? డైలీ 8 గంటలు నిద్ర, ఒంటికి చాలా మంచిదని రాసిరా, అందుకే నిద్ర పోతానా. రాత్రి అది పొద్దున కాదురా అని. అరే ఇంటి దగ్గర చాలా పని ఉన్నదరా నాకు. ఏం పను? చాలా మొత్తం నేనే చూసుకోవాలి. ఏం చూసుకుంటావు? పక్కింటి అంకుల్ ఊరు పోయిండు, నేనే చూసుకోవాలి పోయి. సరే చూసుకో. ఏందిరా నువ్వు వచ్చినావు? నా పెళ్లిరా. నీ పెళ్లి అయిపోయిందిరా నాది. నువ్వని చెప్పి చేసుకున్నావురా? అరే ఎవ్వని చెప్పలేదురా, అదే నా బాధ. అరే నలుగురు తెలియాలంటే ఏం చేయాలరా? రిసెప్షన్ చేసుకోవాలి, దాంట్లో ఏముంది? అరే ఈడేవాడు ఇటు తెలియదా? 3rd క్లాస్ లా 3 రూపాయలు పుల్లేసి కొనిపించింది గుర్తుందా? అరే దొడ్డికాల రాదు ఎట్లు మనంది పెళ్ళైందంట. అవునా? కంగ్రాట్స్. పెళ్లి కొడుకేవుడు ఇంకోటి ఎప్పుడో మర్చిపోయినా, ఈ పెళ్ళి అన్నట్టు ఎవరికి తెలియదు, వాళ్ళ అయ్యని ఒప్పియాలి. అరే అయ్యి ఉండరా నీకు? నైనా నీ కన్నులలో నేను, నీ గుండెలలో. కంగ్రాట్స్, అప్పుడే కొడుకు పుట్టిండు. మా నాయనా మీ వాడు పెళ్లి చేసుకున్నాడా? సరే చేసుకున్నా. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? అంటే మనకి రిసెప్షన్ చేయాలి. హ్యాపీ చేసుకుందామా? నాకు ఉండేది వాడు అక్కడే కాబట్టి మీరు ఇద్దరు దగ్గరుండి చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతా. రిసెప్షన్ దగ్గర సోమనంగా మొత్తం నేను చూసుకుంటా. రిసెప్షన్ చాలు, శోభనం వల్లే వాళ్ళు చూసుకుంటారులే. రిసెప్షన్ పెద్ద పట్టుకొస్తా నేను. తప్పకుండా మొత్తం మనమే చూసుకోవాలి. ఇక్కడ కూర్చోండి అంకుల్. పేరేం రాసినవరా? రాజు బేస్ గీత ఎందుకు పెట్టినవాడా? ఈమె పేరు ఏం పేర్రా? గీత. మరి అందుకే గీత పెట్టిరాళ్ళు. అంబర్పేట అరుణన్న. నమస్తే. రే ఇడికేం తీసుకొస్తుర్రా? పోయి కట్టే పోర్రి. ఎందుకురా కట్టేది? దూడం తీసుకొచ్చిర్రా. దూడ కాదురా, గోల్డ్ మ్యాన్. నమస్తే అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు తమ్మి. థ్యాంక్ యూ అన్న. పెళ్లి రోజు శుభాకాంక్షలు అమ్మా. థ్యాంక్స్ అన్న నువ్వు అన్న కూర్చోపురా. అన్న చూడు నవ్వే. భాస్కర్ గారు, అంత పెద్ద ఆయన వచ్చారు, ఆ దండ తీసి ఆయన మెడలో వేయరాదు? టేక్ రాజు. అరే అన్నా నువ్వు కూడా వద్దకే. అలే నట్ దండించిపోవే. అరే భాస్కర్. అరే సారసుడు భాస్కర్ గారు, ఆయన వైట్ అండ్ అవుట్ లో బాగా లేదు, ఆ కోట్ కూడా తీసేస్తే. కోటి రానికి ఎందుకురా? ఎవరో తెలుసు, పెద్ద మనిషి. ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? తలకాయలు లేస్తాయి. లేస్తాయి ఆయన పేరు చెప్తే. కూర్చోనే. కెమెరా ఫోటోంది. స్లో మోషన్. ఏం చేస్తుర్రా? స్లో మోషన్ రా. ఆయన ఎవరు ఇంతకి? ఆయన ఎవరో తెలియదా? తెలియదు. ఎవరు అనుకున్నావు? ఎవరు? మన కార్పొరేటర్ లేడా? ఆయన డ్రైవర్. ఎవర్రా మీరంతా? అన్న డ్రైవర్ రా. డ్రైవర్ అయితే నా రిసెప్షన్ రా ఇది. ఎవరు పడితే వస్తున్నాం రా. అన్న చూసుకుంటా లేరా? ఒక్క నిమిషం ఆగు. నీకు కూర్చొని ఏం చేయాలి చెప్పు ఫస్ట్. కాదు నాయన, నువ్వు వస్తావు మధ్యలో ఏమైంది? మీరా గ్యాప్ ఇచ్చారా చిట్ట అనుకుంటా ఉంటే? ఏమైంది అంకుల్? మా నాయన మందు తాగితే మనిషి కాదు, అర్థమైందా? ఈ లీడ్ అరగంట ముందు చెప్పాను మేడం, ఇప్పుడు చెప్తా ఉన్నాడా? అరే భాస్కర్, హైదరాబాద్ లో పెద్ద మోడల్స్ పిలిపిస్తా. మోడల్స్ ఇప్పుడు ట్రెండింగ్ అయితే రాలేనా? మోడల్ దొరుకుని వస్తా. రాజు శంషాబాద్ సాయి మోడల్. తెలుసు కదా, హైదరాబాద్ పూరాలు అంటారు, దుస్మాన్ చేస్తే జానిస్తాం, దుష్మన్ చేస్తే బెత్తడిస్తాం. నమస్తే కాకా. నమస్తే కాకా. నువ్వు మాతో అనుకుంటా ఎక్కడెక్కడ ఏమో చేస్తామంట. ఒక గుద్దిస్తా, కాసుకో, ఉన్నాయన్ని మూసుకో, ఇంటి పోయి చోటా భీమ్ చూసుకో. ఈ రిసెప్షన్ అని ఒక చీఫ్ గెస్ట్ ని పిలిచిన నేను. ఆల్రౌండర్ రవి పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ ఆడు. రామా మా మామేడు మామదా
ఎగిరి తొంత నీ యొక్క ఎవడు రాడు స్వామి ఉండి లెక్క లెక్క ఉన్నా ఎన్ని నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? నేనేం చెప్పిస్తాను ఆయన నీ మనసులో మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావా? రియాజ్ కావాలని కొడుతున్నాడు అరే నీ మనసులో ఉన్న మాటలన్నీ వాడితో చెప్పిస్తున్నావు. నేనేం చెప్పిస్తాను ఆయన నాకు అర్థమైంది, నేను వెళ్ళిపోతున్నా పో. నాయనా ఇట్లా అరే నాయనా నేను వెళ్ళిపోతా. నాయనా నేను వెళ్ళిపోతా. ఎటు మందాయేదానికి మిస్టర్ హైదరాబాద్ అన్న వస్తుండ్రా. అరే అన్న అరే మర్చిపోయినావు అన్నని. అరే మర్చిపోయాను రోయ్ అలా రావేరా. ఎవడ్రా మిస్టర్ హైదరాబాద్ రాజు ఇగో రిసెప్షన్ అయిపోయింది. అరే వద్దురా నాకు ఇది. అరే భారత్ ఉండదు రిసెప్షన్ వద్దురా. అరే నువ్వు స్టార్ట్ చేయరా అట్లా మీదికి మరపబెట్టు. నేను పెడతాను కొట్టు. వర్షం వస్తుంది చెంచం గొడుగులు తీసుకుని బయలుదేరినాము మేము. పైన వర్షం కింద గొడుగు. ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, ఇంట్లో పోతే అమ్మ కొట్టింది, బయట పోతే దోమ కుట్టింది, బయట పోతే దోమ కుట్టింది. మొన్ననే మా అన్నకి కొడుకు పుట్టింది. ఒక పని చేయరు దీన్ని తీసుకొని మీరు చేసుకోండి. వద్దారా నాదిరా ఇది పట్టుకొని పోతురు. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాస్తాను. ఇలాగే ఉంటాయి సార్, డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్, అందులో ఒక హీరోయిన్ ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒక్కరు కాదు ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నిన్ను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినావు? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులో ఏముంటారేమో. అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు వేద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా బాబు 10,000. ఇగో ఏ మ్యాచ్ ఉందిరా ఈరోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది.
ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గది స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికీ తెలీదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.